ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న ఈ డ్రగ్స్ రోడ్ల మార్గాననే ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. మీరందరూ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. సరిహద్దుల్లో మీరు కాపలా కాయాలి. ఎక్కడైనా గంజాయి వాసన వచ్చింది అని అంటే వాళ్ళను కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన బాధ్యత తెలంగాణ సరిహద్దుల్లో ఎవడైనా కాలు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో చలి జ్వరం రావాలి. ఎందుకంటే ఈ సమాజం మనది. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మన పిల్లలు ఈ వ్యసనాలకు బానిసలైతే మన జీవితాలే వృధా, మనం సాధించింది నిష్ప్రయోజనం అన్న సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజానికి మనం ఇవ్వగలిగింది ఇదే. మనం పక్కింటోడికి మన ఆస్తి ఇవ్వలేకపోవచ్చు, మన ఎదురింటోడికి మనం చదువు ఇవ్వలేకపోవచ్చు, కానీ మన ఎదురింటోళ్ళ పిల్లగాడో పక్కింటోళ్ళ పిల్లగాడో గంజాయికి బానిస అయితే మన కళ్ళ ముందల్నే వాళ్ళ కుటుంబం అంతా కుప్ప కూలిపోతుంది. కొన్నిసార్లు ఆ పిల్లలను మార్చలేక తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సమాజం ముందు నిలబడలేక మా పిల్లలు ఇట్లాంటి తప్పులు చేస్తుండ్రు, ఈ సమాజానికి మేము ఏం సమాధానం చెప్పాలి అని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే పోలీస్ శాఖ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు పేదోళ్ళు 200 యూనిట్లు పట్టణాలలో, గ్రామాలలో, తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈరోజు మా ఆడబిడ్డలు 500 రూపాయల సిలిండర్కే దాదాపుగా 55 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు. 1,200 రూపాయలున్న సిలిండర్ ఈరోజు 500 రూపాయలకే ఆ తల్లులకు వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, నీ కల్తీ మందుతోనో, నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది 10 నెలల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21,000 మంది టీచర్లకు 15-20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే, బదిలీలు లేకపోతే టీచర్లు పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనైతే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 10 ఏళ్లలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా?